సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఓల్డ్ సిటీ మెట్రోపై కదలిక మొదలైంది. పాత నగర ప్రజల చిరకాల స్వప్నమైన మెట్రో రైలును శరవేగంగా పట్టాలెక్కించేందుకు మెట్రో యంత్రాంగం ముందుకెళ్తోంది. ఇప్పటికే 90% భూసేకరణ చేసినట్లు మెట్రో యాజమాన్యం ప్రకటించింది. మిగిలిన భూసేకరణ సైతం పూర్తి చేస్తున్నట్లు వెల్లడించింది. ఇంతకీ భూసేకరణలో కీలకమైన ఆస్తులకు సంబంధించిన నగదు చెల్లింపు ఎంతవరకు వచ్చింది, ఇప్పటి వరకు ఏ మేరకు చెల్లింపులు చేశారు, మిగిలింది ఎప్పటిలోగా చేస్తారనే అంశాలతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ మెట్రో రైల్ అంటే 3 కారిడార్లలో దాదాపు 69 కిలోమీటర్ల మేర మెట్రో రైలు విస్తరించి ఉంది. ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇలా వివిధ వర్గాల వారిని క్షేమంగా గమ్యస్థానానికి చేరుస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ దూరం అనుకున్న సమయంలో రీచ్ అయ్యే ఏకైక ప్రజా రవాణా వ్యవస్థగా మెట్రో రైలు పేరుగాంచింది, ప్రసిద్ధి చెందింది. అందుకే మెట్రో విస్తరణను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణ చేయాలని చూస్తుంది. సుమారు 7.5 కిలోమీటర్ల పరిధిలో ఈ ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణ చేయాలని నిర్ణయించింది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు అనేకమైనటువంటి పురాతన కట్టడాలు, చారిత్రాత్మక ప్రదేశాలు ఈ రూట్లో ఉంటాయి. ముఖ్యంగా 4.5 ఏళ్ళ పైబడినటువంటి పురాతన కట్టడం చాలామంది వివిధ ప్రాంతాల నుంచి కావచ్చు, జిల్లాల నుంచి కావచ్చు, రాష్ట్రాల నుంచి కావచ్చు, వివిధ దేశాల నుంచి కావచ్చు, ఎవరైనా సరే హైదరాబాద్కు వస్తే ఏం చూశావు అని అడిగితే చార్మినార్ చూశానని చెప్తారు. అటువంటి చారిత్రాత్మక ప్రదేశమైనటువంటి చార్మినార్ కావచ్చు, మక్కా మసీదు కావచ్చు, ఇటువంటి పురాతన కట్టడాలు, చారిత్రాత్మక ప్రదేశాలన్నీ కూడా ఈ మెట్రో రూట్లోనే ఉన్నాయి. అందుకే ఈ మెట్రోను పాత బస్తీ వాసులంతా కూడా తమ కళల రవాణా సాధనంగా వాళ్ళు భావిస్తున్నారు. అటువంటి మెట్రో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే మెట్రో రైలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వేగంగా ఓల్డ్ సిటీ మెట్రో రైలును పట్టాలెక్కించాలని, దానికి సంబంధించినటువంటి పనుల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఇటీవలే దానికి సంబంధించినటువంటి రైట్ ఆఫ్ వర్క్స్ అంటే ఎక్కడైతే మెట్రో పిల్లర్స్ వస్తున్నాయో, లేదంటే ఎక్కడైతే మెట్రో వేసుకుంటూ వెళ్తున్న మెట్రో దారి వస్తుందో దాని కింద ఉన్నటువంటి భూగర్భ కేబుళ్ళు కావచ్చు, లేదంటే టెలికాం కేబుల్ కావచ్చు, లేదంటే ఈ అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి వివిధ మెట్రోకు సంబంధించిన ప్రాంతాలు ఏవైతే భూగర్భ జలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రైట్ ఆఫ్ వర్క్స్ అనేవి క్లియర్గా చేశారు. అంటే మెట్రో వర్క్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఇమ్మీడియట్లీ వెంటనే చకచక పనులు ప్రారంభించేలాగా సులువుగా ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ మెట్రో పిల్లర్లు ఎక్కడెక్కడ వేయాలి అనేది దానికి సంబంధించినటువంటి మార్క్స్ కూడా గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి భూసేకరణ అంటే దాదాపు 808 ప్రభావిత ఆస్తులు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే దాదాపు 827 ఆస్తులను సేకరించారు. మిగిలినటువంటి 61 ఆస్తులను కూడా వీలైనంత వేగంగా సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే సీఎం ఆదేశించడంతో ఆ పనుల్లో కూడా వేగం పెరిగిందని అంటున్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే 835 కోట్లను ప్రభావిత ఆస్తుదారులకు చెల్లించినట్లు కూడా మెట్రో వర్గాలు చెప్తున్నాయి. ఇక మిగిలినటువంటి ఈ పనులన్నీ కూడా చకచక పూర్తి చేస్తున్నామంటున్నారు. ఇప్పటికే ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో ఓల్డ్ సిటీలోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులకు వీలైనంత వేగంగా రవాణా వ్యవస్థ అందించినట్లు అవుతుందని కూడా అధికార యంత్రాంగం భావిస్తుంది. అందులో భాగంగానే మెట్రో విస్తరణ పనులు అయితే వేగం పుంజుకున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కన్సల్టెంట్ నియామకం అనేది చాలా కీలకమైనది. ఈ కన్సల్టెంట్ నియామక ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. అది కనుక ప్రారంభమైతే ఎక్కడెక్కడ మెట్రో స్టేషన్లు వస్తాయి, ఎక్కడెక్కడ షాపింగ్ మాల్స్ వస్తాయి, ఎక్కడెక్కడ ఈ మెట్రో రూట్ ఉంటుంది, మెట్రో డిపిఆర్, ఇవన్నీ డిపిఆర్లో భాగంగా కూడా సిద్ధమవుతుంది. దానికి సంబంధించినటువంటి పనుల్లో వేగం పెంచుతుందని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా వేగంగా కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే పలు కన్సల్టెంట్లను పిలిచినట్లు చెప్తున్నారు. అందులో ఏదో ఒకటి ఫైనల్ అయిన తర్వాత ఇక కన్సల్టెంట్ నియామక ప్రక్రియ తర్వాత ఈ మెట్రో వర్కుల్లో మరింత వేగం ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఓల్డ్ సిటీ మెట్రో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆ ప్రాంతవాసులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ హైదరాబాద్ ఓల్డ్ సిటీని
న్యూ సిటీని కనెక్ట్ చేసేటువంటి ఈ కీలకమైనటువంటి ప్రాంతం. ఎంజీ బేస్ వరకు ఇప్పటివరకు మెట్రో ఉంది. అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఎన్ని స్టేషన్లు వస్తాయి అనేది ఇప్పటికే అధికారులు ఒక సర్వే చేశారు. దానికి సంబంధించినటువంటి భూసేకరణ కూడా ఇప్పటికే దాదాపు 90% పూర్తయింది. మిగిలినటువంటి 10% భూసేకరణ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఓల్డ్ సిటీ మెట్రో పనులను త్వరగా ప్రారంభించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా అధికారులు ఉరుకులు పరుగుల మీద ఈ ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో అయితే వేగం పెంచినట్లయితే చెప్తున్నారు.